ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. ఏంది బామ్మా, ఏంటిది? నువ్వు అలా ఏడవడం చూస్తుంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారేమో అని చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ముందులే. ఇది చచ్చిపోయిన దానికంటే బాధగా ఉండదురా. చచ్చిపోతే ఒకటే ఏడుపు, బతికుంటే ఇంకా బాధపడతానే ఉండాలా. నేనెవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు ఏమైంది బామ్మా? చొప్పు తీసుకొడతా గాడిది కొడక. నేను చెప్తానే ఉండాను, ఆ చంద్రికని నమ్మొద్దురా అని. విన్నావా? నా పెండ్లాం అంటూ దాని చుట్టూ కుక్కలా తిరిగినావు. అది చూడు నిండా ఎట్ట ముంచేసినాదో. చంద్రిక అలాంటిదని నాకు మాత్రం తెలుసా ఏంటి? ఏదో అందంగా ఉంది కదా అని మనసు పడ్డాను, కానీ అది ఇలా నిలువున ముంచేస్తుందని అనుకోలేదు. అయినా నేను తాళి కట్టినప్పుడన్నా కనీసం నువ్వు తాళి కట్టింది చంద్రిక కాదురా మౌనికకి అని మీరు చెప్పాలా వద్దా? అప్పుడేమో నా దగ్గర మీరేమి చెప్పకుండా రహస్యాలన్నీ దాచి మీ దగ్గర పెట్టుకున్నారు. అదేదో ముందే చెప్పుంటే నేను చంద్రిక దగ్గర ఇలా నోరు జారేవాడిని కాదు కదా. నీకు రహస్యాలు తెలిస్తే పాపం కడుపులోనే దాచుకుంటావు, మరి ఎవ్వరికీ చెప్పవు. ఎన్ని కలలు కన్నావురా, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఆ ఇంటికాడ గోతికాడ నక్కల్లా ఎదురు చూసినావు. చివరికి నోటికాడికి వచ్చేసరికి లాగేసుకున్నారా దుర్మార్గులు. అమ్మా, ఏందమ్మా, ఎందుకట్ట ఏడుస్తావు? ఏడవకో, ఏమి కాదులే. ఇంకా ఏం కాదని ఎట్ట ఉండమంటావురా అయ్యా? ఎట్ట బతికేటోళ్ళం? మనల్ని చూస్తే ఊరు మొత్తం ఉనికి సచ్చేటోళ్ళు. మన ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉండేదేరా? ఇప్పుడు చూడు, కనీసం మన ముఖం చూసేటోళ్లే లేరు. ఇదంతా ఇదిగో ఈడి వల్లే వచ్చింది, ఈ యద వల్లే వచ్చింది, ఈ దరిద్రుడి వల్లే వచ్చింది. ఇదంతా నీ వల్లేరా. దాన్ని చూడగానే సొంగ దాచుకుంటూ ఉన్నదంతా బయటికి కక్కేసినావు కదరా. రహస్యాలన్నీ బయట పెట్టేసినావు. పోరా బయటికి, దొంగ సచ్చినోడా అని. ఆగమ్మా. ఏందిరా ఆగేది? అసలు ఈడి వల్ల కాదు, ఈ ఎదవన్నీ చెప్పడం వల్ల కాదు. ఆ భరత్ చంద్రిక ఇద్దరు కలిసి మన ఆశల మీద నీళ్లు జల్లినారు. ఎంత చక్కగా పథకం వేసుండవురా. యానో జైల్లో ఉన్న మౌనికను తీసుకొచ్చి చంద్రిక స్థానంలో నిలబెట్టినావు. దీన్ని తీసుకుపోయి ఆడ జైల్లోనే సంపేద్దామని చూసినావు. అంతా అనుకున్నట్టే అయ్యుంటే ఈ పాటికి ఈ చుట్టుపక్కల మనం జమీందారులమై ఉండేవాళ్ళం కదరా. మహారాజుల్లా బతికేటోళ్ళం. అలాంటిది ఇప్పుడు చూడు, దొంగల కంటే హీనంగా బతుకుతోండం. ఇదంతా భరత్ గాడు ఆ చంద్రిక కలిసి చేసిన పనిరా. అప్పటికీ పాపం ఆ రుద్రాన్ని చెప్తానే ఉండాలి, వాళ్ళని నమ్మొద్దు అని. నేనే అది పిచ్చిది అనుకున్నాను గాని మనల్ని ఇలా పిచ్చోళ్ళని చేస్తారనుకోలేదురా నాయనా. నాన్నా, వాళ్ళు చాలా ద్రోహం చేశారు నాన్న. అటు నీకు ద్రోహం చేశారు, చంద్రిక నన్ను కూడా మోసం చేసింది. తనే నిజంగా ప్రేమించాను నాన్న. నన్ను నమ్మించిన దగ్గర నుంచి రహస్యాలన్నీ తెలుసుకుంది. అవన్నీ తీసుకుపోయి ఆ లచ్చమ్మ ముందు పెట్టి మనందరినీ యదవల్ని చేసింది. ఆ లచ్చమ్మకైనా బుద్ధి ఉండద్దా నాన్న? నువ్వు కట్టుకున్న మొగుడివి, నేను దత్త తీసుకున్న కొడుకుని. మనిద్దరిని బయటికి నెట్టేస్తుందా? మన మీద పోలీస్ కేసులు పెట్టుద్దా? ఆ లచ్చమ్మని వదలకూడదు నాన్న, తనంతు చూడాలి.
లేదురా, లచ్చమ్మ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు ఆ భరత్ గాడిని చంద్రికని సర్వనాశనం చేయాలా. వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. ఇన్నేళ్ల నా కలని సర్వనాశనం చేశారు, నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళకి వీరభద్రం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. ఇంతకాలం నాలో ఒక కోణమే చూసినారు, ఇక మీదట నేనేంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఈ సీమ నుంచి వెళ్తే వాళ్ళ శవాలే వెళ్ళాలి తప్ప వాళ్ళు మాత్రం ప్రాణాలతో బయటికి పోరు. అయ్యో చి మీరా? ఏంటిలా దొంగలా వచ్చారు? దొంగలా రావాల్సిన అవసరం నాకేంటి? దొరగానే వచ్చాను. నేను నీ భర్తని అన్న విషయం ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది కదా, ఇంకెవరికి భయపడాలి? ఇలా ఎవరైనా చూస్తే బాగోదండి. చూడకపోతే ఓకేనా? ఛీ! మనిద్దరం సంతోషంగా ఇలా కలవటానికి ఎన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చిందండి. ఏం చేస్తాం చంద్రిక, కౌశిక్ ఇచ్చిన మాట కోసం మనం కొన్ని కట్టుబాట్లకి లోబడి ఉండాల్సి వచ్చింది. మనం పడిన శ్రమ వృధా పోలేదు. ఆ వీరభద్రం గుట్టు అందరికీ తెలిసేలా చేశాం. ఈ ఆస్తి అతని చేతుల్లోకి పోకుండా అడ్డుకోగలిగాం. అంతకంటే ముందు లక్ష్మి గారి ప్రాణాలని కాపాడుకోగలిగాం. లేదంటే ఈ పాటికే ఆస్తి మొత్తం రాయించుకొని లక్ష్మి గారిని కూడా కౌశిక్ లాగానే చంపేసి ఉండేవాడు. యాండి, ఇప్పుడు మాత్రం ఆ వీరభద్రం వల్ల ఆపద రాకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అతను ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదండి. అతను అరెస్ట్ అయ్యి కోర్టులో శిక్ష పడి జైలుకు వెళ్తే తప్ప ఇక్కడ ఎవరూ ప్రశాంతంగా ఉండరు. చంద్రిక, నేనంత తేలిగ్గా వీరభద్రాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? వాడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. వాడికి శిక్ష పడేంత వరకు నేను ఈ ఊరిని, ఈ మనుషుల్ని వదిలిపెట్టి వెళ్లేదే లేదు. మీ అందరికీ నేను కాపలా ఉంటాను. మీ ఒంటి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది చంద్రిక. ఆ వీరభద్రానికి రుద్రాణి సపోర్ట్ ఉన్నట్టుందండి. ఇప్పుడు రుద్రాణిని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేశాం కదా, ఆ కక్షతోటి వాళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారో అని నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు చంద్రిక. పొరపాటున వీరభద్రం బయటకు వచ్చాడంటే అతన్ని అరెస్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ మొత్తం రెడీగా ఉంది. డిపార్ట్మెంట్ మనుషులందరూ ఆ రుద్రానికి బాగా తెలుసండి. అది ఉద్యోగం మానేసిన ఆ డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోటి వీరభద్రాన్ని ఎలాగైనా తను ప్రొటెక్ట్ చేస్తుంది. అంత తేలిగ్గా మనల్ని వదిలిపెట్టే మనిషి కాదండి. చంద్రిక, రుద్రాని వల్ల మనం పడని కష్టాలున్నాయా చెప్పు? ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మనల్ని వేధించింది, ఎన్ని కష్టాల్లోకి నెట్టింది. చివరికి మనిద్దరి మధ్య గొడవలు తీసుకొచ్చి మనిద్దరిని విడదీయడానికి కూడా చాలాసార్లు ప్రయత్నించింది. కానీ చివరికి ఏమైంది? ఏ రోజన్నా తను గెలిచిందా? ఇక్కడికి వచ్చి కూడా తను నా భార్య అని అబద్ధాలు చెప్పి నిన్ను నన్ను ఇబ్బంది పెట్టాలని శత విధాలా ప్రయత్నించింది. కానీ ఏమన్నా జరిగిందా? జరగలేదు. ఎందుకంటే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, నిజాయితీయే నిలబడుతుంది. ఆ వీరభద్రం లాంటి వాళ్ళు, రుద్రాని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. ఏమోనండి, నిజం చెప్పాలంటే రుద్రాణి విషయంలో నేనెప్పుడు భయపడిందే లేదు. ఎందుకంటే తనకి మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, మీకు భార్యగా బ్రతకటం కావాలి, అంతే తప్ప ఎవరిని చంపాలి అన్న ఆలోచన అయితే తనకి ఉండేది కాదు. కానీ ఆ వీరభద్రం అలా కాదండి. వాడి 35 ఏళ్ల నమ్మకాన్ని, 35 ఏళ్ల మోసాన్ని మనం బయట పెట్టాం.
నిన్నటిదాకా దేవుడిగా కొలిచిన వాళ్ళందరూ ఇప్పుడు వాడిని ఒక దొంగ అంటున్నారు. ఈ కుటుంబాన్ని మోసం చేసిన దుర్మార్గుడిగా అందరూ వాడిని చూస్తున్నారు. ఆ వీరభద్రం ఈ అవమానాన్ని తట్టుకోలేడండి. దీనికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తాడు. అతను రివెంజ్ తీర్చుకోవటం అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి ప్రాణాలు తీస్తాడు. నాకదే భయంగా ఉందండి. చంద్రిక, నేను ప్రతి క్షణం అతని మూమెంట్స్ని కనిపెడుతూనే ఉన్నాను. అటు సైడ్ రాయుడిని కూడా తన మనుషులతోటి వీరభద్రం కదలికల్ని గమనించమని చెప్పాను. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇంకా కొద్ది రోజులు వీరభద్రాన్ని పోలీసులకి పట్టించేస్తే మన పని అయిపోతుంది. వాడికి శిక్ష వేయించడం లాయర్స్గా మనకి పెద్ద విషయం ఏమీ కాదు. అతనికి శిక్ష పడ్డాక మనం లక్ష్మి గారిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం చంద్రిక. అంటే లక్ష్మి గారు కూడా మనతో పాటే వస్తారా? రాకపోతే ఊరుకుంటామా? బలవంతంగానైనా తీసుకెళ్ళిపోతాం. చెప్పండి సార్, ఏంది ఇట్టా వచ్చుండారు? లక్ష్మీ మేడంతో మాట్లాడాలి. అట్టాగే, మీరు కూర్చోండి, పిలుచుకొస్తాను. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి, కూర్చోండి. ఎందుకో రమ్మని కబురు చేశారంట. ఇంతవరకు మీరు వీరభద్రం యాడుండాడో పట్టుకోలేకపోయినారు. ఇప్పటికే శానా దినాలు అయిపోయినది. పట్టుకుంటారా పట్టుకోరా? మీకు శాత కాదంటే చెప్పండి, నేను భరత్ బాబుని పట్టుకొని మీకంటే పెద్ద ఆఫీసర్ కాడికి పోతాను. లేదు మేడం, మేము ఆ పని మీదే ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఆయనకి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకే మా కదలికలన్నీ ఆయనకి చేరవేస్తున్నారు. అందుకే మేము ఆయన్ని పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఆయన్ని విడిచిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పట్టుకొని తీరుతాం. ఇంతకాలం మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఈ చుట్టుపక్కల ఊళ్ళకి ఆయన పెద్ద మనిషిలా సెలమని అయినాడు. వీరభద్రం అంటే శానా మంచోడు అని అందరూ అనుకుంటారు, కానీ ఆయన ఎంత దుర్మార్గుడు అనేది నాకు ఇప్పుడే తెలిసినది. ఇంతకాలం ఎంతో మందిని సంపుతా ఉంటే ఈ సీమలో ఉండే గొడవలు కక్షల వల్లే సంపుకుంటున్నారు అనుకున్నాను. కానీ అన్ని గొడవలకి కారణం వీరభద్రమే అని నాకిప్పుడే అర్థమైనది. అట్టంటోణ్ణి నా మొగుడు అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడతా ఉండాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఆ వీరభద్రాన్ని పట్టుకొని శిక్ష పడేలా చెయ్యాలి. ఓకే మేడం, తప్పకుండా. ఆయన్ని మేము ఎక్కడున్నా పట్టుకుంటాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. ప్రతి చోట ఇన్ఫార్మర్ని పెట్టాం. దాదాపు ఎటు తప్పించుకుపోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా పట్టుకుంటాం, నా మాట నమ్మండి. అట్టాగే ఇన్స్పెక్టరు, మీరెంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది. అలాగే మేడం, వస్తాను. పెద్దయిన పట్టుకోవడం అంత తేలిక కాదమ్మా. ఏంది రాయుడు, ఎందుకట్ట అంటుండవో? తప్పు చేసినోడు ఎంత దూరం పారిపోతాడో? ఎంత దూరం పారిపోయినా ఏదో ఒకరోజు దొరికిపోవాల్సిందే. 35 ఏళ్ల నుంచి నన్ను పిచ్చిదాని చేసి మోసం చేసినాడు. నన్ను అమ్మాయికురాల్ని చేసి ఎన్ని మోసాలు చేసినాడు రాయుడు. మా నాయన్ని చంపినాడు, నా భర్తని చంపినాడు, నా కొడుకుని చంపినాడు. చివరికి మా వంశాన్ని నాశనం చేసినాడు. కానీ ఏమైనాది? పాపం పండినాది. ఇప్పుడు బయటపడ్డాడు. అంతే రాయుడు. దుర్మార్గం ఈరోజు గెలుస్తుందేమో, కానీ చివరికి గెలిచేది మాత్రం న్యాయమే. నిజంగా భరత్ బాబు చంద్రిక గనక లేకపోయుంటే ఈ కుటుంబం ఏమయ్యేదో. ఈ ఆస్తి ఆ దుర్మార్గుడు పాలయ్యేది. డబ్బు కోసం మనుషుల్ని చంపే ఒక దుర్మార్గుడితోటి నేను 35 ఏళ్లు కాపురం చేసినానంటే
నా మీద నాకే అసహ్యంగా ఉండాలి రాయుడు. రాయుడు, నేనంటే గడప దాటి ఏనాడు బయటకొచ్చిందే లేదు. కానీ మీరందరూ ఆ మనిషితో పక్క పక్కనే తిరుగుతా ఉండారు కదా. ఏ రోజు మీకు అనుమానం రాలేదా? కౌశిక్ కోసం నీ సెయ్యినే పోగొట్టుకున్నోడివి. ఆడి ప్రాణం పోతుంటే నువ్వెట్టా సూత్తా ఊరుకుండవు రాయుడు? నిజంగా నాకు తెలియదమ్మా. ఆ భరత్ బాబు వచ్చి వీరభద్రం గారి అసలు రూపం బయట పెట్టేంత వరకు ఆయన నేను దేవుడనే అనుకున్నానమ్మా. నిజంగా ఇటు చంద్రికమ్మ అటు భరతబాబు గనక లేకపోతే ఎప్పటికీ వీరభద్రం బయటపడేవాడు కాదమ్మా. ఇంకా ఎన్నో పాపాలు చేసుండేవాడు. చివరికి మీ ప్రాణాలు కూడా తీసుండేవాడు. నిజమే రాయుడు. నిజంగా భరత్ బాబు చంద్రిక ఈ ఇంటికి రాకపోయి ఉండుంటే నేను నా కొడుకులాగే ప్రాణాల్ని పోగొట్టుకుని పోయిండేదాన్ని. నా ప్రాణాల గురించి నేనెప్పుడు బాధపడలేదు రాయుడు. కాకపోతే ఈ ఆస్తి ఆ దుర్మార్గుడి చేతిలో గనక చిక్కి ఉంటే మా నాన్న ఆశయాలు, నా కొడుకు ఆశయాలు సర్వనాశనం అయిపోయి ఉండేవి. అందుకే ఆ వీరభద్రాన్ని వదిలిపెట్టకూడదు. వాడికి సరైన శిక్ష పడాల్సిందే రాయుడు. మావయ్య, నేను అమ్మయ్యా. చెప్పు, ఎందుకొచ్చుండావు? నేను ఇల్లు మారినట్టు నీకెలా తెలుసుండాది? నేనొకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చిందాన్ని. మీలాంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారో, ఏ పరిస్థితిలో ఎలా ఉంటారో నాకు ఒక ఐడియా ఉంది. చెప్పు, ఎందుకొచ్చుండావు? ఏం కావాలి నీకో? మిమ్మల్ని ఆ భరత్ బారి నుంచి కాపాడి తీసుకొచ్చినందుకు మీ అబ్బాయి నాకు హెల్ప్ చేస్తానన్నాడు. ఆ హెల్ప్ ఎలాగూ చేయలేదు. కనీసం మీరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశపడుతున్నాను. ఏం మాట ఇచ్చుండాడు? చంద్రికని చంపుతాను అన్నాడు. కానీ తనని చంపకుండా వదిలేశాడు. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్గా పనిచేసుండా అన్నావు. నన్ను ఏడ దాచిపెట్టినారో తెలుసుకొని అంత చాకచక్యంగా నన్ను బయటికి తీసుకొచ్చిన దానివి. ఏ ఆ చంద్రికని నువ్వు చంపలేవా? నేను తలుచుకుంటే ఆ చంద్రికని ఇప్పుడు కాదు, ఎప్పుడో చంపేసేదాన్ని. కానీ అది నా చేతుల్లో చస్తే ఉపయోగం లేదు. అది ఎలా చచ్చిందో ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిసినా అది నేను చేయించానని తెలియకూడదు. అలా చేస్తే భరత్ నాకు ఎప్పటికీ దక్కడు. జీవితాంతం నాకు దూరంగానే ఉంటాడు. కనీసం ఎవరో శత్రువులు చంపారు అని తెలిస్తే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికైనా సరే భరత్ని నా దారికి తెచ్చుకుంటాను. అందుకే మిమ్మల్ని సాయం కోరాను. కానీ చివరికి మీరు కూడా నాకు హ్యాండ్ ఇచ్చారు. కడుపు మండిపోతుంది వీరభద్రం గారు. నేను భరత్ని ఎంత ప్రేమించానో మీకు తెలీదు. 1 కాదు, 2 కాదు, 3 సార్లు పెళ్లి కూతురుగా నేను రెడీ అయ్యి పెళ్లి పీటల దాకా వెళ్లడం, అంతలోనే నా మెడ దగ్గరకొచ్చిన తాళిని లాగేయడం. ఇలా ఎన్నిసార్లు అవమానించారో తెలుసా? అయినా భరించాను. ఏ రోజుకైనా భరత్ని నేను దక్కించుకుంటాను అన్న ఒకే ఒక్క ఆశతోటి పిచ్చి దానిలాగా అతని చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఒకానొక దశలో భరత్కి చంద్రికకి మధ్య గొడవలైతే ఇక వాళ్ళు ఎప్పటికీ జీవితంలో కలవరు అనుకున్నాను. కానీ నా దురదృష్టం ఏంటంటే వాళ్ళు కలిసిపోయారు. నా మెడలో తాళి మాత్రం కట్టలేదు. భరత్కి భారీగా బతకాలన్న నా కోరికగానే మిగిలిపోయింది. చివరికి
ఇక్కడికొచ్చిన తర్వాత అయినా నేను అనుకున్నది సాధిస్తాను అనుకున్నాను. అందుకే నాకు భరత్కి పెళ్లి కాకపోయినా నేను తన భార్యనని చెప్పుకొని మరీ ఇక్కడికొచ్చాను. కనీసం మీ వల్లనైనా నాకు భరత్తో పెళ్ళవుతుందని ఆశపడ్డాను. అది కుదరలేదు. ఇప్పుడు చూస్తే అక్కడ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతున్నారు వీరభద్రం గారు. ఇక్కడ మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేశారు. అసలు వాళ్ళెవరండి? ఈ ఆస్తి మీది, మీకు చెందాల్సింది. 1 కాదు 2 కాదు 35 సంవత్సరాలుగా వాళ్ళని నమ్ముకుని ఉన్నవాళ్ళు మీరు. ఈ ఇంటికి చాకరీ చేసింది మీరు. ఇంత ఆస్తిని రూపాయి కూడా బయటికి పోకుండా జాగ్రత్తగా కాపాడింది మీరు. ఏ మీరు ఆశిస్తుంది తప్పేంటి? ఆస్తి మొత్తం తీసుకెళ్ళి మిమ్మల్ని కాదని ఎవరో ఆ చంద్రికకి అప్పగిస్తుందా? అసలు అదెవరండి మధ్యలో వచ్చి మిమ్మల్ని పక్కన పెట్టడానికి? నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసింది, ఇటు మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. చంద్రిక భరతులు మాత్రం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మావయ్య. మీ వల్ల కూడా కాదంటే చెప్పండి, ఇక నేనే వెళ్ళి చంద్రికని చంపేసి నేను కూడా చచ్చిపోతాను. వద్దు, దీనంతటికీ కారణం ఆ చంద్రికే. వాళ్ళిద్దరూ ఎట్టా సుఖంగా ఉంటారో నేను చూస్తాను. నీకు కావలసిన భరత్ని నీకు వదిలేస్తాను. ఆ చంద్రికని నా చేతులతో నరికి మొక్కలు చేస్తాను. నీకు మాటిస్తున్నానమ్మా, అడగకుండానే నన్ను కాపాడినావు. నాకు ఎంతో మేలు చేసుండావు. ఇప్పుడు నువ్వు అడిగినందుకైనా సరే ఆ చంద్రిక భరత్లకి సంతోషం అనేది లేకుండా చేస్తాను వాళ్ళ జీవితాల్లో. మావయ్య గారు, అదే జరిగితే మిమ్మల్ని నేనెప్పటికీ మర్చిపోలేను మావయ్య. మీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. నీ ఫోన్కి ఒక ఫోటో పంపించినాను, అది చూసి మళ్ళీ నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఆ బిడ్డ నా చేతిలో ఉండాది. ఆ పసిబిడ్డని ఏం చేయబాక, నీకేం కావాలని అది నేను చేస్తా. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ గుడిలోనే వదిలేసి నువ్వొక్కదానివే ఇంటికి రావాలా. నువ్వు వస్తున్న విషయం ఆడ ఎవ్వరికీ చెప్పడానికి ఈల్లేదు. చెప్పినావో